సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెలివరీ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. సో మెయిన్గా ఈ సమ్మర్లో డెలివరీ అయ్యే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్తాను. సో ఇప్పుడు మార్చ్ కాబట్టి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 months అనేవి కొంచెం మంచి అనొచ్చు అండ్ చెడు కూడా అనొచ్చు, 2 రకాలుగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఈ సమ్మర్లో డెలివరీ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నన్ను చాలామంది డౌట్స్ ఒక్క కామెంటే రిపీటెడ్గా వస్తూ ఉంది. అండ్ సమ్మర్ కేర్ గురించి కూడా చెప్పమంటున్నారు. సో కొంచెం ఎండలు అనేవి అంటే మార్చ్ ఎండింగ్లో అలా చేస్తే కొంచెం బాగుంటుంది, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మాత్రం ఇదొక్క డౌట్ మీద నేను వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి డెలివరీ డేట్ అనేది స్టార్టింగ్లో మనకి మంత్ని బట్టి ఇప్పుడు మీరు ఒకవేళ డెలివరీ అనేది ఎప్పుడు అవుతుంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డెలివరీ ఎప్పుడు అవుతుంది అనేది పర్టికులర్గా మనకి తెలుస్తూ ఉంటుంది. సో పర్టికులర్గా మనకి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో డెలివరీ అయితే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎండ తాపం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు చెప్తాను. సో ఏ టైంలో అయినా సరే మనం మెయిన్గా చేయవలసింది మార్చ్లో అయినా, ఏప్రిల్లో అయినా, మేలో అయినా ఏదైనా మనకి ఇంకా 3 months టైం ఉంటుంది అంటే, లేదా నెక్స్ట్ మంత్ టైం ఉందనుకోండి, ఇప్పుడు 7 monthsలోకి వచ్చారు, ఇంకా 2 months టైం ఉంటుంది మీకు. సో 2 months టైం ఉన్నప్పుడు ఏప్రిల్లో అవ్వచ్చు లేదా మేలో అవ్వచ్చు మీకు. సో అలాంటప్పుడు మీరు ఈ నెలలోనే హాస్పిటల్ బ్యాగ్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలి. సో హాస్పిటల్ బ్యాగ్కి ఏమేమి కావాలి, అందులో ఏమేమి సెట్ చేసుకోవాలనేది నేను 1.5 year బ్యాక్ వీడియో అనేది షేర్ చేశాను. సో అది అయితే నేను ఎండ్ కార్డ్లో లేదా ఐ కార్డ్లో మీకు చేస్తాను. సో ఏమేమి చేసుకోవాలి హాస్పిటల్ బ్యాగ్లో అనే దాని గురించి చేశాను అందులో. సో అవన్నీ కూడా మీరు క్లియర్గా సర్దేసి పెట్టుకోండి, ఎందుకంటే మనకి డెలివరీ అనేది ఎప్పుడైనా అయిపోవచ్చు. ఇప్పుడు మార్చ్లోనే పర్టికులర్గా ఇదే నెలలో అవుతుందని ఏం లేదు. సో మార్చ్లో అయ్యే వాళ్ళకి ముందే అవ్వచ్చు అని అంటే నేను ముందు చెప్తున్నాను. సో ఒకవేళ ఏప్రిల్లో ఉందనుకోండి, మీకు ఈ నెలలోనే డెలివరీ అనేది అయిపోవచ్చు. సో అంటే మార్చ్లోనే అయిపోవచ్చు. సో అందుకే మీరు ఒక 1 month ముందే మీరు బ్యాగ్ అనేది సెట్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. సో ఎప్పుడు పెయిన్స్ వచ్చినా కానీ తొందరగా బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు మీరు. సో ఈ జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోండి, బ్యాగ్ అనేది ఖచ్చితంగా సెట్ చేసి పెట్టుకోండి. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ 3 monthsలో మీకు డెలివరీ అనేది అవుతుంది అని అంటే ఖచ్చితంగా మీ దగ్గర పెద్దవాళ్ళు లేదా మీరు మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం, లేదా మీ పేరెంట్స్నైనా ఇక్కడికి తీసుకొచ్చుకోవడం, అండ్ నైట్ టైంలో కూడా ఎవరైనా ఒకళ్ళు పెద్దవాళ్ళు మీ రూమ్లో తోడుగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనకి డెలివరీ అనేది ఎప్పుడు అవుతుందో తెలియదు, అండ్ పెద్దవాళ్ళ సహాయం ఉంటే చాలా మంచిది. సో ఈ జాగ్రత్త కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, ఈ 3 months లోపు మీకు డెలివరీ అయిపోతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మూమెంట్స్ అనేవి కౌంట్ చేసుకుంటూ ఉండాలి. సో ఖచ్చితంగా ఎవ్రీ మూమెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఏ మూమెంట్నైనా మీరు కౌంట్ చేసుకొని రోజుకి 10 మూమెంట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఎందుకంటే డెలివరీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మనకి మూమెంట్స్ కౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది సమ్మర్ కాబట్టి, అండ్ 4th one వచ్చేసి ఇది సమ్మర్ కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మీ పరంగా అండ్ లోపల ఉన్న బేబీ పరంగా కూడా మీరు మంచి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సో ఇది సమ్మర్ కాబట్టి మీరు వాటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మెయిన్గా టాపిక్లోకి అయితే వచ్చేసాను. ఇంకా మనకి సమ్మర్ కాబట్టి డైలీ 3 to 4 liters వరకు, నార్మల్ పీపుల్సే 3 liters వరకు వాటర్ అనేవి తీసుకోవాలి. సో మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 4 liters వాటర్ అనేవి మీరు తీసుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాటర్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సీజన్లో ఎక్కువగా అది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట వాటర్ విషయంలో. సో లేదంటే ఎండ దెబ్బ కొట్టడం, అండ్ మీ బాడీ డీహైడ్రేట్ అయిపోవడం, అండ్ బేబీకి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడం. సో ప్రెగ్నెన్సీ మొత్తంలో వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అన్నీ బాగుండాలన్నా, మీరు హెల్తీగా ఉండాలన్నా, బేబీ హెల్తీగా ఉండాలన్నా వాటర్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్లూయిడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. అండ్ కొబ్బరి బొండం ఉంటుంది కదా, రోజుకు 1 తాగినా కానీ నో ప్రాబ్లం. సో ఖచ్చితంగా కొబ్బరి బొండం, ఇంకా మామూలుగా బార్లీ వాటర్ ఉంటాయి కదా ఇవి, ఇంకా జ్యూసెస్, బాదం మిల్క్, ఇలాంటివన్నీ హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అనేవి, హెల్దీ జ్యూసెస్ అనేవి మీరు ఖచ్చితంగా మీ డైట్లో భాగం అయితే చేసుకోవాలి సమ్మర్లో. సో డెలివరీ అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా
అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ సమ్మర్లో అయ్యే వాళ్ళకి ఎక్కువగా తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఫ్లూయిడ్స్ తక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఉన్న వాటర్ అంతా కూడా బాడీ వాడుకుంటూ ఉంటుంది కాబట్టి బాడీ డీహైడ్రేట్ అయిపోయి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ సమ్మర్లో డెలివరీ అయ్యే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ అండ్ కోకోనట్ వాటర్, ఈ ఇతర ఫ్లూయిడ్స్ అనేవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఈ సీజన్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఇప్పుడు సమ్మర్లో మనకి మ్యాంగోస్ దొరుకుతాయి, ఇంకా దాని తర్వాత తాటి ముంజలు దొరుకుతాయి, అండ్ చెరుకు రసం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మీరు సీజన్కి తగ్గట్టుగా యూస్ చేసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీలో ఇవన్నీ మీరు తీసుకోవాలన్నమాట. సో లాస్ట్ మూమెంట్లో ఉంటారు కాబట్టి ఏ ఫుడ్ ఐటమ్స్ అయినా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ 3 months లోపు మీకు డెలివరీ అయితే మాత్రం మీకు ఇష్టమైన స్పైసీ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా ఎంజాయ్ చేయండి. దాని తర్వాత మనం తినలేం కాబట్టి ఈ లోపే మీరు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకోండి, హెల్తీగా ఉండండి. సో ఈ 3 monthsలో మీకు డెలివరీ అయితే మాత్రం ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. అండ్ బేబీ కోసం షాపింగ్ కూడా చేసి పెట్టుకోండి. సో ఎందుకంటే మనకి హాస్పిటల్ బ్యాగ్లోనే వస్తాయి ఇవన్నీ, అందుకే మళ్ళీ మెన్షన్ చేసి చెప్తున్నాను. సో హాస్పిటల్ బ్యాగ్లో బేబీ కేర్వి అన్నీ కూడా, అండ్ వాళ్ళ డ్రెస్సెస్, దాని తర్వాత మీ డ్రెస్సెస్ అండ్ చెప్పులతో సహా అన్నీ కూడా నేను హాస్పిటల్ బ్యాగ్ వీడియోలో షేర్ చేశాను. సో అది చూడండి, మీకు క్లియర్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ 3 monthsలో డెలివరీ ఉంటే మాత్రం ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అండ్ మీరు మీ దగ్గరలో పెద్దవాళ్ళనైతే ఉంచుకోండి అండ్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోండి సమ్మర్ కాబట్టి. సో చూసారు కదా ఈరోజు వీడియో, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ 3 monthsలో డెలివరీ అయ్యే వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అనేవి నేను షేర్ చేశాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.